ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్ తరలించే అంశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్ తరలించేందుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అమరావతి రైతులు వేసిన పిటిషన్తో కార్యాలయాలను అప్పుడే తరలించకుండా ఇటీవల సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం ఇరువైపులా వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వులో పెట్టింది ఏపీ హైకోర్టు. ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్ తరలించే అంశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్ తరలించేందుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, సాయి, వైజాగ్ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు పైన హైకోర్టు స్టే విధించింది. నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం తరపున న్యాయవాదులు పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణను ఈ రోజు చేపట్టింది ధర్మాసనం. ఈ నేపథ్యంలో ఈ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని బట్టి తీర్పును రిజర్వ్ చేసింది. అయితే విశాఖకు తరలింపు అనే అంశానికి సంబంధించి గతంలో ఏదైతే హైకోర్టు కి సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ మీద చర్చ జరిగింది. పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ జరిగింది. విచారణ అనంతరం హైకోర్టు ప్రస్తుతం విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశం పైన స్టే విధించడం జరిగింది. అయితే ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. ఆ రిట్ పిటిషన్ కి సంబంధించిన విచారణ కూడా ఈ రోజు పూర్తయింది. అయితే ఇరు వాదనలు విన్న అనంతరం తీర్పుని హైకోర్టు న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విశాఖకు సంబంధించినటువంటి తీర్పు కార్యాలయాల తరలింపు అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన తీర్పునైతే రిజర్వ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాని వైపు కూడా వాదనలు కొనసాగించడం జరిగింది. పిటిషనర్ ఏదైతే హైకోర్టుకి కార్యాలయాల తరలింపు అంశం అనేది ప్రస్తుతం ఏదైతే పరిస్థితుల్లో కార్యకలాపాలు పరిపాలన చేయడానికి విధంగా కార్యాలయాలను తరలిస్తున్నాం తప్ప అక్కడ కొత్త భవనాలు ఏమీ నిర్మించడం లేదు అని చెప్పి ప్రభుత్వం తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే కొత్త భవనాలకి సంబంధించినటువంటి కొత్త భవనాలు చేస్తున్నారు అనే విషయంలో హైకోర్టుకి సంబంధించినటువంటి ఎవరైతే పిటిషన్ దాఖలు చేస్తున్నారో ఆ కార్యాలయాల తరలింపును ఆపాలని ఆ పిటిషనర్స్ తమ వాదనలు తరపున న్యాయవాదులు పిటిషనర్స్ తరపున న్యాయవాదులు తమ విచారణను వినిపించారు. సో విచారణ మొత్తంగా పూర్తయిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి తీర్పుని న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన తీర్పుకి సంబంధించిన రేపు ఎల్లుండో తీర్పుకి సంబంధించినటువంటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం విచారణ అనేది పూర్తయింది. స్టే పైన మళ్ళీ కూడా ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంతో దానికి సంబంధించిన విచారణ కూడా ఈరోజు పూర్తి చేశారు. నెక్స్ట్ విచారణ ఉండకపోవచ్చు అని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి అలాగే ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో వారి తరపు నుంచి కూడా మరొకసారి రిక్వెస్ట్ వచ్చినట్లయితే మరొక మారు విచారణ చేసిన అనంతరం తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాయి, రైట్, థ్యాంక్ యూ కాంతి.